చూపించాలి. స్టూడెంట్స్ పాస్ బయటికి తీయాలి బాబు. తేవడం మర్చిపోయాం కదుగురు. ఆపాలి, బస్ ఆపాలి. టికెట్ లేని వాళ్ళంతా ముందు కిందికి దిగాలి. ఏరా మమ్మల్ని టికెట్లు అడుగుతున్నావు? పొగరుగా ఉందా? స్టూడెంట్స్ కురాలనే బస్సు ఏమంటున్నావు? నీ బస్సు వెళ్ళి సముద్రంలో తేలుతుంది, జాగ్రత్త. దేశమే మునిగిపోతుంటే ఈ బస్సు ఎక్కడ తేలితాయే మునిగితాయే. ఈ బస్సు నీది కాదు నాది కాదు, కానీ టికెట్ లేకుండా ప్రయాణం చేయడం మాత్రం పెద్ద నేరం. ముందు దిగాలి. ఒళ్ళు ఎలా ఉందరా? స్టూడెంట్స్ కురాలతో పరాచికలుగా ఉందా? ఏరా బ్రదర్, మనది ఏ కాలేజీ? ఏదో ఒకటి, నీకెందుకు? మీ రౌడీ ముఖంతా చేరి అడ్డమైన చెడ్డ పనులు చేస్తూ మాలాంటి స్టూడెంట్స్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. దిగండ్రా, మిమ్మల్ని మీ కాలేజ్ లో దిగబడతాను. దిగుమందు దిగ. వచ్చింది. పడతా పడతా. రే రవి, వెనక్కి కారు వస్తాం చూడు. నిన్న మనం చూసిన కారు అదే కదా? అవునరా. మరి కారులో టమాటో లేదే? లేదురా, నేను ముందు నుంచి చూస్తున్నాను. బస్సు ఆగిన చోటంతా కారు ఆగుతోంది. బస్సుతోనే తిరిగి బయలుదేరుతోంది. అంటే బస్సును ఫాలో చేస్తుందా? కాదురా నాయన, మనల్ని. నిన్న చెప్తే విన్నావా? ఆ కారు మన కోసమే వస్తోంది. మనం దిగ్గానే తిన్నగా పోలీస్ స్టేషన్ లాక్కుపోతారు. అయితే నేను బస్సు నుంచి దూకేస్తా. నిన్న మన మాటలు వాళ్ళకి ఎలా అనిపిస్తారా? అబ్బో, అది చాలా పెద్ద కారు రా బాబు. దానిలో రేడియో, టెలివిజన్ అన్నీ ఉన్నాయి. మనం మాట్లాడేది కూడా అక్కడ వినపడుతూ ఉంటుంది. అదిగో ఆ డ్రైవర్ మోహన్ చూడు. కంగారు పడకండి రా, మనమేం తప్పుగా మాట్లాడినట్టు గుర్తులేదు. సెన్సార్ దృష్టిలోనే పెట్టుకుని మాట్లాడాం. ఏదైనా వస్తే నాది పూచి. బుద్ధిగా కూర్చోండి. నేను పిక్చర్కి వెళ్ళాను. రమ్మంటే నిజంగా ఆ సాంగ్స్ ఉన్నా? అవును.